సిన్నమ్మా, మీ అబ్బాయికి మొక్కజొన్న పొత్తులంటే బాగా ఇష్టమని చెప్పావు కదా, అందుకే అమ్మా వేడివేడిగా కాల్పించి తీసుకొచ్చాను. రిషి, రిషి, ఎక్కడున్నావు రిషి? నీకోసం మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చా. రిషి, ఏటమ్మా పిలిచినా మీ అబ్బాయి రాడు? రిషి ఇంట్లో లేడు గౌరీ. ఇంట్లో లేడా? అయినా ఈ పాటికి స్కూల్ నుంచి వచ్చేస్తారు కదమ్మా. ఓ, ఆడుకోవడానికి పోయాడా? రిషి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. 3 రోజుల దాకా రాడు, అక్కడే ఉంటాడు. ఏంటి, రిషి 3 రోజుల దాకా రాడా? అక్కడే ఉంటాడా? రిషి లేకపోతే అసలు ఇంట్లో సందరే ఉండదమ్మా. అసలు ఎందుకు పంపించారు? రిషి లేడని తెలిస్తే నాకే ఏదోలా ఉందమ్మా. నా సంగతి తీసేయమ్మా. మీ అబ్బాయిని వదిలేసి ఈ 3 రోజులు మీరెట్టా ఉండగలరమ్మా? మంగళ. అలాగేనమ్మా. అసలే సిందమ్మా రిషి గురించి బాధపడుతుంటే నువ్వేంటి రిషిని గుర్తు చేసి ఇంకా బాధపడతావు? నాకు తెలియదు కదా, క్షమించనమ్మా. సింధు, అదేంటి అన్నం తినకుండా చేయి కడిగేస్తున్నావు? తినబుద్ధి కావడం లేదక్కా. అమ్మా మీరన్న తినడమ్మా. నాకు ఆకలిగా లేదు. రిషి, శశి, రిషి. ఏంటి నాన్న? మనం క్యారమ్ బోర్డు ఆడుకుందామా? క్యారమ్సా? హే, నాకు భలే ఇష్టం. నువ్వు నేను ఒక టీం, నేను అమ్మ ఒక టీం. ఓకేనా? డన్. అయితే నేను మీ నాయనమ్మ ఆడియన్సా? నానమ్మ, తాతయ్య, మీరు నా టీంనే సపోర్ట్ చేయాలి. నా సపోర్ట్ నీకేరా. హే, నా సపోర్ట్ కూడా నీకేరా. మాకెవరు సపోర్ట్ చేయరా? నేనున్నాను కదా శశి, మీ టీంని సపోర్ట్ చేయడానికి. మీ టీంకి లేత వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తెచ్చాను. తీసుకో. అమ్మి తీసుకో. మరి మా టీంకి ఇవ్వరా? మీ టీంకు కూడా తీసుకో. ఆడియన్స్ కి పొత్తులుండవా? భలేవారే అన్నయ్య, మీకు పొత్తి ఒకపోతే నా మీద మీరు ఎత్తులు వేరు. కూర్చో. తీసుకోండి. అక్కడ కూర్చో. వదినా, నువ్వు కూడా తీసుకో. దాము, నువ్వు తినొచ్చు తినకూడదు దాము. మొక్కజొన్న పొత్తుకి ఏం కాదులే చంద్ర. అయినా నా మనవడు వచ్చిన తర్వాత నా ఆరోగ్యానికి ఏం డోకా లేదు.
ఫస్ట్ స్ట్రైకింగ్ నేను చేస్తా. లేదు శశి, ఇప్పుడు మా టీమే చేస్తుంది. శశి, స్ట్రైకర్ రిషికిచ్చే. ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నేనే స్ట్రైకింగ్ చేస్తా. సంధ్య, శశికి నువ్వైనా చెప్పు. శశి, మనమందరం ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు? రిషినే కదా. రిషి రావటం వల్లే కదా మన ఇంట్లో మళ్ళీ పండుగ వాతావరణం వచ్చింది. కాబట్టి ఫస్ట్ చాయిస్ రిషికి చేద్దాం, సరేనా? సరే అమ్మా. గుడ్ గర్ల్. రిషి, నువ్వే. మాది వైట్, మీది బ్లాక్. ఓకే. ఇక్కడ పెట్టి కొట్టు. ఎస్. గుడ్ గుడ్. శశి, నానా, ఈ వైట్ కొట్టు. ఏది? ఇది. శశి, ఇది. రిషి, అదిగో అక్కడున్న కాయిన్ వెయ్. ఇది త్వరగా పడిపోతుంది. వెయ్. రిషి, ఆ కాయని కొట్టు. అదిగో ఆ కాయని కొడితే అది ఈజీగా ఇక్కడ పడిపోతుంది. ఇలా కొట్టు. ఇదే కొట్టు. చెప్పానా? భలే. ఎస్. ఇక్కడ పెట్టి కొట్టు. దీని కొట్టు, దీని కొట్టు. ఆ కాయని కొట్టు. ఇదిగో, ఇలా కొట్టు. ఈ కాయిన్. ఈ వైట్ ఇట్లా. యా, ఈ కొట్టు. రెడ్ ఇట్లా. వెరీ గుడ్. అమ్మా కొట్టమ్మా. ఇది ఇది కొట్టు. ఉండు శశి, టార్గెట్స్ ఎత్తునా. ఇది. పడిపోయింది. అమ్మా, ఆ బ్లాక్ కాయిన్ పడేసేయే, మనమే గేమ్ విన్ అవుతాం. నాన్న, వాళ్ళ కాయిన్ వేస్తే మనం ఓడిపోయినట్టే. ఇప్పుడు ఎలా? రే, నువ్వు టెన్షన్ పడకరా. ఆ కాయిన్ వాళ్ళకి పడదు, గెలిచేది మనమే.
ఎస్. అయ్యో ఏంటమ్మా మిస్ చేసావు? సారీ శశి. నాన్న ఇప్పుడు షూ చూడు నాన్న. టెన్షన్ పడకరా. నాన్న ఇప్పుడు కరెక్ట్ గా కాయిన్ వేసేయి, మనమే గెలిచేస్తాం. Yes. హే మేమే గెలిచాం, మేమే గెలిచాం, మేమే గెలిచాం. శశి, రిషి గెలిస్తే నువ్వు కూడా కలిసినట్టే. ఎందుకంటే మీరిద్దరూ ఒకటే కదా. అవును కదా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని. నీ గురించి ఎవ్వరేమనుకున్నా నేను నమ్మనమ్మా. నీ గురించి నాకు తెలీదా చెప్పు? నువ్వు చాలా మంచి అమ్మవి. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాధే విసుగని అమ్మే ఒక మునిరా. ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. జీవితమను బడికే పాఠం తను పాఠం పలికే తన పేరే. నుడి ఎరుగని మంత్రం మంత్రం. వేల
రిషి వచ్చావా నాన్న? లేని సొంతం పంతం లేని రిషి స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఏంటమ్మా నువ్వు నన్ను అక్కడ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేసావు? నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా. నిజమే నాన్న, ఈ అమ్మ లేకుండా నువ్వు ఉండలేవు, నువ్వు లేకుండా ఈ అమ్మ ఉండలేదు. ఇంకెప్పుడు నన్ను నీ నుంచి దూరం చేయకమ్మా. అలాగే రిషి. నిద్ర వస్తుందమ్మా. పడుకో నాన్న, పడుకో. అమ్మా కథ చెప్పమ్మా. రిషి, నా ఊహకి ఇప్పుడు ప్రాణం వచ్చినట్టే. రిషి వస్తే ఎంత బాగుంటుంది. రిషి అక్కడ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో భయంగా ఉంది. రిషి, ఈ అమ్మ గురించి లేనిపోనివి చెప్పి వాళ్ళు ఎక్కడ నీ మనసు మార్చేస్తారు. నువ్వు కూడా శశిలాగే ఈ అమ్మని అసహించుకుని ఎక్కడ నాకు దూరం అవుతావో అని నిన్ను వాళ్ళ దగ్గర వదిలిపెట్టి అక్క చెప్పినట్టు నేను తప్పు చేశానా అనిపిస్తుంది. ఇంకో పక్క ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నేను పంపించకపోతే మీ నాన్నమ్మకి నాకు తేడా ఏముంటుంది అనిపిస్తుంది. ఈ అమ్మ బాధను అర్థం చేసుకుని త్వరగా వచ్చే రిషి, త్వరగా వచ్చే. అమ్మే, ఆ రిషిగాడికి పైన పడుకోవాలన్న కోరిక పుట్టడం నీ మంచికేనే. నా మంచికేటమే. అమ్మే, ఇది నీకో మంచి అవకాశం. నిండు చందమామ, పండు వెన్నెల, చల్ల గాలి. అమ్మే, నువ్వు యశ్ పక్కనే పడుకుని మెల్లమెల్లగా యశ్కి దగ్గరవ్వు. ఉమ్? ఈ వాతావరణం కూడా మీకు బాగా సహకరిస్తుంది. అమ్మి, అబ్బో, ఎంత సిగ్గుపడతా ఉండవమ్మే నువ్వు. అబ్బో, రిషి రా నాన్న. రేయ్ రారా, రా. పడుకో. రిషి మేడ పైన పడుకుందామన్నావు కదా,
ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ నానమ్మ. అమ్మ కూడా ఇలాగే వెన్నెల్లో పడుకోబెట్టి కథ చెప్తూ నిద్రపుచ్చేది. సరే ఇక పడుకోండి. నానమ్మ ఏదైనా కథ చెప్పొచ్చు కదా. సరే. అనగనగా ఒక ఊర్లో మీలాగే ఇద్దరు అన్నా చెల్లెళ్ళుండేవారంట. వాళ్ళంటే వాళ్ళ నానమ్మకి ఎంతో ఇష్టమంట. నేను రిషి అంటే నీకు ఇష్టమే కదా నానమ్మా? అవును. ఆ మనవడు మనవరాలి కోసం ఆ నానమ్మ ఏ విషయంలోనైనా సరే ప్రాణం పెడుతుందంట. ఈ 3 రోజుల్లో ఆ దమయంతి నీ కొడుకుని ఏదో మాయ చేసి మనసు మార్చటానికి ట్రై చేస్తుందనిపిస్తోంది. అందుకే రిషినక్కడ వాళ్ళ దగ్గర వదలొద్దు అని చెప్పాను. వాళ్ళింటికి వెళ్ళి రిషిని తీసుకొచ్చేయ్. రా.